నమస్తే. నీట్ పేపర్ల లీకేజ్ అంశంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ చాలా రోజులుగా సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు. సో ఈ నేపథ్యంలో కాసేపటి క్రితమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా చేయడం జరిగింది. సో ముఖ్యంగా సీజేపీ పార్టీ సైతం కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అసలు బీజేపీ పార్టీ వైఖరి ఏంది? సో ఈ పేపర్ల లీకేజ్ సంబంధించినటువంటి విషయంలో బీజేపీ పార్టీ ఫెయిల్యూర్ అయిపోయిందా? భవిష్యత్తులో బీజేపీ పార్టీకి దేశవ్యాప్తంగా వ్యతిరేకంగా గలమెత్తేటువంటి గొంతులంతా కూడా ఏకమయ్యేటువంటి అవకాశం ఉంటుందా? వీటన్నిటి గురించి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాల గురించి కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు రాజా యాదవ్ గారితో. అన్న నమస్తే. నమస్తే. చాలా రోజులు అవుతుంది హైదరాబాద్ రాక. అవును. ఎట్లా ఉంది ఆరోగ్యం? ఓకేనా? ఓకే. ఏంటిది బీజేపీ పార్టీ పరిస్థితి ఏంటిది? రోజు రోజుకు కొంత గ్రాఫ్ తగ్గిపోతున్నట్టుగా కనబడతా ఉన్నది కదా. దేశంలో గ్రాఫ్ పెరుగుతుంది అనుకుంటే గ్రాఫ్ తగ్గిపోతుంది అని ఎట్లా అనుకుంటారు? మొన్నటి వరకు ఉండేది అట్లని కాదు. పశ్చిమ బెంగాల్ తర్వాత అసలు దేశంలో ఒక అనూహ్యమైన మార్పు వచ్చింది. సరే, అప్పుడప్పుడు కుక్క మీద పిందెలోకి పుడతాయి, వాటికి కూడా బలం వస్తుంది, వాటికి కూడా బలం వచ్చినట్టు అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు తాడి చెట్టును మనిషి ఊపగలుగుతాడా? కానీ అది ఊగుతా ఉంటుంది, నేను ఊపుతాను అనుకుంటాడు. అవును. అది ఊగుతా ఉంటుంది, ఊగుతా అంటే నేనే ఊపుతానా అనుకుంటాడు. అప్పుడప్పుడు అది కూడా నిజం అనిపించుకుంటుంది కాసేపు. ఓకే. కానీ అది నిజం కాదు కదా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దీపంతల సమరవులుగా ఆరిపోతా ఉన్నది. ఎక్కడ కూడా ఆ పార్టీకి నూకలు చెల్తలేవు. ఆ పార్టీ అప్పుడప్పుడు తాడి చెట్టును మనిషి ఊపినట్టు అనిపిస్తుంది, కానీ అదే ఊగుతుంది. తాడి చెట్టు ఊగుతా అంటే నేను ఊపినా అనుకుంటాడు. ఇప్పుడు కాక్రోచ్ పార్టీ, బొద్దెంకల పార్టీ ఇటువంటివి కూడా మేము ఊపుతాను అనుకుంటాం. ఒక విధి ఓసారి ఒక విధి ఏర్పడుతుంది. మీరు కొంత ఇబ్బంది పడలేదా? కాక్రోచ్ జనతా పార్టీ తోటి ఇబ్బంది అయినట్టుగా కనపడలేదు. ఇప్పుడు అది ఒక పార్టీ, దానికి ఒక వాల్యూ, దానికి ఒక స్తంభము, దానికి ఒక ఇవన్నీ ఉన్నాయా? మీలాగనే తక్కువ అంచనా వేసింది కాక్రోచ్ని కూడా, ఏం చేస్తుంది లేదని. కానీ ఒక్కొక్క బొద్దింక అంతా కూడా చీమల దండలు ఎక్కువ వస్తాయి. ఏమంటానంటే, ఇప్పుడు స్టూడెంట్స్కు అన్యాయం ఈ రోజు జరుగుతలేదు. స్వతంత్రం రాకముందు జరిగింది, స్వతంత్రం వచ్చినాక జరిగింది. అనేక నీటి పరీక్షలు ఫెయిల్ అయినాయి, మళ్ళీ వాటిని సరిదిద్దుకున్నారు. మొన్న కూడా సరిదిద్దుకునడం జరిగింది. మొన్న లీకేజ్ అయింది, లీకేజ్ అయినాక ఇదే ధర్మేంద్ర ప్రధాన్ మళ్ళీ టెస్ట్ పెట్టిండు, మళ్ళీ అడ్మిషన్స్ అవుతాయి. కానీ అనుకోకుండా ఇదొకటి పుట్టింది. ఓకే. దీనికి బలం వచ్చినట్టు, దీనికి బలం వచ్చింది. బలం వచ్చిన మాట వాస్తవం, బలం వచ్చింది. ఎందుకంటే విద్యార్థి లోకం తలుచుకుంటే ఏదైనా చేస్తుంది అనేటువంటిది నిరూపణ జరిగింది. దీంతో అయినా ప్రభుత్వాలు, పరిపాలించే ప్రభుత్వాలు కానీ, విపక్షంలో ఉన్నట్టు విపక్షం కానీ, మరి విపక్షం ఎందుకు పట్టించుకోలే? ఇన్నాళ్ళు విపక్షం పట్టించుకోలే. అక్కడేదో బర్త్డే పార్టీ పోయి ప్రధానమంత్రి ఇంటి ముందర కూర్చొని ఈ విజయం నాదే అనిపించుకున్నాడు. ఆయన విజయం నీదే కావచ్చు, కానీ ఆడ పార్లమెంట్ జరుగుతుంది, పార్లమెంట్లో ప్రతిపక్షం అనేది మాట్లాడాలి. కానీ ఆ పిల్లల మీద రోడ్డు మీద మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ పిల్లల మీద ఆ విధంగా కొట్టడం కావచ్చు, ఆ విధమైన భాష వాయిలు కావచ్చు, ఇది తప్పు కదా. ఆ పిల్లలు పొరపాటే, అంటే దానిలో బేషేజాలకు పోయేది లేదు. కానీ పిల్లలు 25 లక్షల మంది ఒక్క రాజస్థాన్లో ఇన్స్టిట్యూషన్కు పోతారట. 25 లక్షల మంది. ఏ పరీక్షలు లేకముందే 25 మంది చచ్చిపోయారు ఒత్తిడికి. అంటే తల్లిదండ్రి కానీ వీళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేసుకోవాలి. ఏదన్నా కానీ నా కొడుకు దాంట్లో నీటిలో సీట్ వస్తేనే వస్తుంది, బతుకత్తది అనేది అనుకోవడం కరెక్ట్ కాదు. ఎవరి పిల్లలైనా ఒత్తిడి పెంచడం కరెక్ట్ కాదు. వాళ్ళ పిల్లల వద్దగా చూడాలి, మన సొంత పిల్లల వద్దగా చూడాలి. వస్తువుల వద్దగా చూడొద్దు, ఇస్త్రీల వద్దగా చూడొద్దు, సామాన్ల వద్దగా చూడొద్దు. వాటిని నువ్వు పిల్లలను, ప్రాణాలను సామాన్ల వద్దగా చూడొద్దు. ఇది తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని ఎట్లా చూస్తారు? సరైనటువంటి నిర్ణయం ఊందాతనంగా చూడాలి, దాన్ని ఊందాతనంగా చూడాలి. ఎందుకంటే వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ ప్రమేయం ఎంత మాత్రం లేదనలా. అయినా కూడా వాళ్ళ కోరిక మేరకు ఆయన చేసినట్టు చేసిండు. అంటే ధర్మేంద్ర ప్రధాన్ యొక్క ఆలోచన విధానం ఫెయిల్ కాలే. ధర్మేంద్ర ప్రధాన్ ఊందాతనం సక్సెస్ అయింది.
ఉందతనం అంటారా పశ్చాత్తాపం అంటారా ఉంద- సరైనట్టు ఉందాతనం గుణపాఠం అంటారా ఉందాతనం అది ఉమ్, అది ఉందాతనం. ఎందుకంటే ఆయన పరీక్ష నిర్ణయించినోడు కాదు, ఉమ్, పరీక్ష పేపరు తయారు చేసినోడు కాదు, ఉమ్, కానీ ఆ మంత్రిత్వ శాఖకు ఉందాతనాన్ని తెచ్చిపెట్టిండు ఆయన. దీంతోనైనా ఇప్పటికైనా ప్రజానీకం పబ్లిక్, తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల మీద ఒత్తిడి పెంచద్దు, ఉమ్. దీన్ని గుణపాఠంగా తీసుకోవాలి. ఒక తండ్రిగా భావించి ఒక విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిండు, దాన్ని అందరూ గుణపాఠంగా తీసుకోవాలని నా అభిప్రాయం. నెక్స్ట్ మోదీనే ఇక గద్దె దింపడం ఇక అరే, ఆల్మోస్ట్ అయిపోయింది. ధర్మేంద్ర ప్రధాన్ని మేము రాజీనామా చేసేంత వరకు కూడా మేము తీసుకుని వచ్చినాం. ఇది ఇది భవిష్యత్తులో ఇక మోదీ గతి కూడా ఆ విధంగా ఉండబోతుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఇది వాదన. నేపాల్ కాదు, ఉమ్. ఇది నేపాల్ కాదు, అయితేదేమో ఇది బంగ్లాదేశ్ కాదు, ఇది నేపాల్ కాదు. చెప్పలేము, అయితేదేమో. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, పరిడిల్లిన ప్రజాస్వామ్యం. ఇవాళ 600 పార్లమెంట్ సీట్లకు పోతుంది అది. ఉమ్, ఇవాళ 600 పార్లమెంట్ సీట్లకు పోయి 3 ప్రధాన బిల్లులు ఇవాళ లేడీస్ రిజర్వేషన్, పోతే ఒకే దేశం ఒకే ఓటు, ఉమ్, జమిలీ ఎన్నికలు అన్నీ కూడా సజావుగా దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితి నిర్మాణమైంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలం ఎక్కడ పరిమితం అయిపోయింది? ఇవాళ బెంగళూరు ఓన్లీ కర్ణాటక, ఉమ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రేపో మాపో కూష్ అయ్యేటట్టున్నది. కర్ణాటక కూడా కూష్ అయింది. ఇక ఇది కావాల్సింది ఇది ఒక్కటే, దీన్ని సర్దుకోవాలనేటువంటి ఆలోచనతోటే బృహత్ పథకంతో ఇవాళ బీజేపీ ఉన్నది. బీజేపీని ఎవరు గద్దె దించలేరు. 58 ఏళ్ళ యువకుడు గద్దె దించడనేది అబద్ధం. 45 ఏళ్ళ యువకుడు ఇవాళ బీజేపీకి అధ్యక్షుడు. వాళ్ళు 30 ఏళ్ళ ప్రణాళికతో ముందుకు ఉన్నారు. కానీ అంత ఆశామాషికి కాదు. ఇవాళ అనుకున్నంత మాత్రాన వట్టిగానే మీద అనుకున్నంత మాత్రాన స్టూడెంట్స్ బలాన్ని తక్కువ వేయడానికి వీల్లేదు. కానీ స్టూడెంట్ మొత్తమే మేమే చేస్తామని అనుకుంటూ కరెక్ట్ కాదు. డీప్ స్టేట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. అనేక సంఘ విద్రోహ శక్తుల దగ్గర నుంచి డబ్బులు వచ్చి ఇటువంటి ఉద్యమాలు సృష్టిస్తాయి. ఈ ఉద్యమాల ఎడల యావత్ భారతదేశ ప్రజానికం అప్రమత్తమై ఉండాలి. కాదే రాజన్న, ఇప్పుడు ఎవరన్నా అంటే సరే దాన్ని మనం ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. కానీ మీరు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, మీకు దేశ విద్రోహ శక్తిలో ఏడ కనబడ్డారు అక్కడ? మీకు ఆడ కాదు, మీ వాళ్ళ మీ పార్టీ వాళ్ళు అంటా ఉన్నారు. మీరు కూడా ఇంతకుముందు ఒక మాట అన్నారు. నేనేమంటానంటే డబ్బులు సమకూర్చుట్ల ఉమ్. ఉద్యమాన్ని పెంపు చేస్తాను. ఇప్పుడు ఈ ఉద్యమం కూడా బయట నుంచి వచ్చిన డబ్బుతుండే అయిందా? డబ్బులు లేకుండా కాలే ఉద్యమం. సరే, ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు ఏమైనా పెట్టొచ్చేమో, కాంగ్రెస్ మిగతా పార్టీలు ఏమైనా చేయొచ్చేమో, కానీ విదేశీ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అన్నిటికీ లెక్కలని అవన్నీ తేలుతాయి రేపు. అన్నిటికీ గవర్నమెంటే కదా ఉంది, అన్నిటికీ తేలుతాయి రేపు అన్నిటికి కూడా తేలుతాయి, ఓకే, లెక్కలు తేలుతాయి. ఇది చిన్న ఉద్యమమే కావచ్చు, కానీ దీన్ని తక్కువ చేసి చూడలేదు ప్రభుత్వం, తక్కువ చేసి చూడలేదు. కానీ రేపు రాబోయే రోజులలో ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. ఓకే, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఈ ఉద్యమం తర్వాత ఇంకా పుంజుకున్నటువంటి ఏమీ రాదు. కొన్నాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. ఇంకో 30 ఏళ్ళ దాకా కాంగ్రెస్ పార్టీని మర్చిపోవాలి. రేపు ఖచ్చితంగా తెలంగాణలో ఒక బీసీ ముఖ్యమంత్రి అయి తీరుతాడు. బీజేపీ పార్టీకి ఎందుకు ఎప్పుడు మాట్లాడినా కానీ ముస్లింలు, సనాతన ధర్మము, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇది లేని నేనేమంటానంటే సనాతన ధర్మం అనేది ఇయ్యాల కాదు, ఈ దేశంలో లేదు. ఇండోనేషియాలో సనాతన ధర్మం గురించి మాట్లాడతాను. ఇవాళ ఇండోనేషియా సనాతన ధర్మం గురించి మాట్లాడతాను. అనేక దేశాలు సనాతన ధర్మం గురించి మాట్లాడతాను. ఇప్పుడు ముస్లింలు ఎక్కడి నుంచో రాలే, ముస్లింలు హిందువులే. ఎందుకు ఆ ఉద్యమంలో ఉన్నటువంటి అంశాన్ని కూడా సనాతన ధర్మం మళ్ళీ నేనేమంటానంటే ముస్లింలు కూడా ఎక్కడి నుంచో రాలే, వేరే దేశాల నుంచి రాలే. ఇక్కడున్న హిందువులే ముస్లింలుగా మారింది, ఇక్కడున్న హిందువులే క్రిస్టియన్లుగా మారింది. అంటరానితనం వలన ఇవాళ ఎస్సీలు, మాదిగలు అంటరానితనం వలన మన వీళ్ళు అగ్రవర్ణాలు చూపిన ఒక ఈర్షా మనస్తత్వంతో వాళ్ళు క్రిస్టియన్లుగా మారింది. వీళ్ళందరూ కూడా సోయి తెచ్చుకోవాలి. అగ్రవర్ణాలు ఈ దేశ హితవు గురించి సోయి తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అక్కడ అవమానించింది ఏం కనబడ్డదని? ఆ ధర్నాలో రామున్నో లేకపోయినటువంటి సనాతన ధర్మాన్నో
లేకపోతే దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి లేదు. శక్తులు ఎక్కడ కనబడ్డారు అక్కడ అని? ఇప్పుడు నీకు పరీక్ష కోసమే వచ్చిళ్ళు, కానీ నినాదాలు అనేక రకమైంది. నినాదాలు అనేక తీరు, నినాదాలు అనేక తీరులుగా, అనేక గొంతులు అనేక తీరుగా మాట్లాడేది. ఎవరి గొంతు వాని తీరుగా మాట్లాడుతుంది కదా. విద్యార్థి లోకం వాని ఆపత్తి గురించి మాట్లాడుతుంది. వేరేవని యావ రాజకీయ యావ ఉన్నాడు, రాజకీయ యావ మాట్లాడు. డిఫెన్స్ లో పడ్డట్టేనా బీజేపీ? ఎంత మాత్రం మళ్ళీ ఎందుకంటే ఆల్మోస్ట్ రాజీనామా చేసిందంటే తప్పు ఒప్పుకున్నట్టే కదా. రాజీనామా చేయడం ఉందతనం, రాజీనామా చేయడం లేదు, తప్పు కాదు. తప్పు ఒప్పుకుంటే అట్లనే ఈడీల పడతారు. దాన్ని ఉందాతనంగా స్వీకరించి రాజీనామా చేయడం. సో తెలంగాణలో పార్టీ పరిస్థితి ఏంటి? మొన్నటి వరకు ఒక ఇది పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి తీరు బండి సంజయ్ వర్సెస్ మరి మీ గురువో మీ శిష్యుడు నాకైతే తెలియదు, కానీ మొన్నటి వరకు ఈటల రాజేందర్తో పాటు మీరు కలిసి కొనసాగినటువంటి వ్యక్తి. సరే ఇప్పుడు ఉన్నారా లేరా అని నాకు కూడా తెలియదు. సో వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరు కలుసుకోవడాన్ని చూస్తే ఏమనిపిస్తా ఉంది? తాత్కాలికంగా కనపడుతుందా, లేకపోతే శాశ్వతంగా ఆ బంధం అట్లే ఉంటుందని ఇప్పుడు ఉన్నారా? పైనుంచి ఒత్తిడి, శాశ్వత ఒత్తిడి వచ్చింది. పైన పార్టీ చెప్పినప్పుడు ఖచ్చితంగా కింది పార్టీ కింద వ్యక్తులు అతుక్కొని సహకరించాల్సిందే. ఎంత మొనగాడైనా, బండి సంజయ్ ఎంత మొనగాడైనా, ఈటల రాజేందర్ ఎంత మొనగాడైనా పార్టీ కంటే గొప్పోళ్ళు కాదు. ఇప్పుడు రేపు పార్టీ ఇక్కడ పవర్లకు రావాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నది ఇక్కడున్న వ్యవస్థ. కాబట్టి దాన్ని ఊందాతనంగా స్వీకరించి మిగతా వ్యక్తులు కానీ శక్తులు కానీ ఎవడైనా ఇవాళ పార్టీ కంటే గొప్పోళ్ళం కాదు, సీనియర్గా అయినా జూనియర్ అయినా అందరినీ కలుపుకోపోవాల్సిన పరిస్థితి నిర్మాణమైంది. కాబట్టి దీన్ని అందరూ కలుపుకొని రేపు పవర్లోకి రావాలనేటువంటిది లక్ష్యంగా పెట్టుకోవాలని నా విజ్ఞప్తి. సో చేతుల చేతి వేసుకొని ఒకరు గట్టిగా హగ్ చేసుకొని వాళ్ళు నవ్వుతూ ఉన్నారు. ఈ నవ్వులంతా కూడా ఏమనిపిస్తూ ఉన్నది? నేనేమంటానంటే నవ్వులు నిజంగా నవ్వకపోతే వాళ్ళ ఇజ్జతే పోతుంది. నిజంగా నవ్విన నవ్వు నిజం కాకపోతే, ఆటు నుంచి హృదయం నుంచి రాకపోతే, పైకి కావలించుకొని లోపల మళ్ళీ మేకులు దిప్పుకుందామని అనుకుంటే వాళ్ళిద్దరు ఇజ్జత్ పోతుంది. ఎవడు ఎక్కువ చేస్తే వాని ఇజ్జత్ పోతుంది. సాపుకున్నోడు ఎట్లయినా సాపుకునే ఉంటాడు. ఎవరన్నా కుతంత్రాలు ఉంటే మాత్రం ఈనాటి నుంచి, నిన్న కలిసిన నాటి నుంచి ఒకే రోజులో ఈ పంచాయతీలంతా కూడా అట్లా హగ్ చేసుకోవడంతో ఇక సమస్య పోతే ఇక దీనికి అంతా పులిస్ దేనికైనా ఒక అద్దు అనేది ఉంటుంది కదా. దేనికైనా ఒక అద్దు అని ఉంటుంది కదా, ఓ ముహూర్తం ఉంటుంది కదా. దేనికైనా పెళ్లికి ముహూర్తం ఉంటుంది కదా, ప్రేమకైనా దేశానికైనా ఏదో ఒక ముహూర్తంలో ఇడిచిపెట్టాలి. అందుకనే ఇడిచిపెడతారని అనుకుంటాను. ఓకే, అంటే సీనియర్లకి బీజేపీ పార్టీలో గౌరవించట్లేదు, కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి కూడా ప్రయారిటీ ఇవ్వట్లేదు. సో కేవలం ఒకరిద్దరి మీదనే ఆధారపడతా ఉన్నది. ఇలా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి రామచంద్రరావును కూడా ఒకరిద్దరు చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు. ఆయనకు సంఖ్యలేషన్లు, ఆయన కట్టిపడేసిన్లు అనేది రాజాసింగ్ యొక్క వాదన. ఆ వాదనకి ఎక్కిపోయిస్తారా? ఒకటే రాజాసింగ్ వాదనలో నిజం లేకపోలేదు, కానీ రామచంద్రరావు గారు కూడా అందరిని కలుపుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు నన్ను సస్పెండ్ చేసి కలుపుకున్నాడు, నన్ను సస్పెండ్ చేసి రివోక్ చేసిండు, కానీ ఇంకా నన్ను ఆదరణకు నేను నోచుకుంటలేను. అట్లనే ఇంకా అనేక మంది ఉండొచ్చు. వాళ్ళందరినీ కూడా ఏరి కోరి వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకోవాలి. పాతోళ్ళని దగ్గర తీసుకోవాలి, కొత్తోళ్ళను పురమాయించాలి, కొత్తోళ్ళను ఉత్సాహపరచాలి. అందరినీ నిండుగా ఉన్నప్పుడు మాత్రమే లీడర్షిప్ గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ మనం దేశ రాజకీయాలు పరిశీలిస్తే ఒక డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యే అయింది, ఒక వంట మనిషి ఎమ్మెల్యే అయింది, ఒక గృహిణి మంత్రి అయింది. అంటే దేశ రాజకీయాలలో పెను మార్పులు వస్తూ ఉన్నాయి. అంటే ప్రజలు ఎడ్డోళ్ళు గారు, మేము తెలియగలదని అనుకుంటే ప్రజలు ఎడ్డోళ్ళు కాదు. ఈనాడు ఉన్న యువత మామూలు యువత కాదు. ఇవాళ అవసరం అనుకుంటే ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ లాంటి రాజీనామా చేయించింది ఇదే యువత. కేసీఆర్ ఆనాడు పునికి పుచ్చుకొని 1000 ఏళ్ళ బానిసత్వాన్ని 78 ఏళ్ళ రాజకీయాలలో జరిగిన దాన్ని ఏమేం పొరపాటు జరిగినో ఏరితే ఇవాళ తెలంగాణ వచ్చింది. కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యింది. కేసీఆర్ కూడా చాలా ప్రజానికానికి హామీలు ఇచ్చిన చాలా మటుకు నెరవేర్చిండు. ఇవాళ కరెంటు కానీ, ఇవాళ ఇంటింటికి నల్లా కానీ, ఇప్పుడు అనేక ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కేసీఆర్ చేసాడు. ఎప్పుడైతే ఆయనకు అహంకారం వచ్చిందో ఆయన పోయి ఫామ్ హౌస్ ఉన్నాడు. ఇవాళ అహంకారంతోనే మొదలుపెట్టింది ఈనాటి ముఖ్యమంత్రి. 2 సంవత్సరాలు అయింది. ఇవాళ 2 సంవత్సరాలు అయింది. ఆయన
ఆయన వెనక 25 ఏళ్ళు ఉన్నారు, కానీ ఈ వెనక 2 ఏళ్ళకు ఎవరు లేడు, దిక్కుమొక్కు లేదు. ఈ 2 పార్టీలను చూసిండు. మూడో ప్రత్యానామం కోసం ఆలోచిస్తుంది పార్టీ. ఈ ప్రత్యానామం ఆలోచనకు తగ్గట్టుగా బీజేపీ స్టెప్పులేసి ఇవాళ లీడర్షిప్ ఎట్టైనా దొరుకుతుంది. ఎందుకంటే నీకు ఒక మామూలు గృహిణి ఎమ్మెల్యే అయింది, అటెండర్ మన డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యే అయిందంటే పైసలతో అవసరం లేదు. ప్రజానికం తలుచుకుంటే ఏమైనా చేస్తారు. కాబట్టి ఈ యొక్క అదనుకు అనుగుణంగా మెదిలి దీన్ని పూర్తి చేసుకోవాల్సిన అవసరం. కానీ రామచంద్రరావు పని చేయాలన్నటువంటి ఆకాంక్ష ఉన్నప్పటికి కూడా, కొంత ఆతృతగా ఉన్నప్పటికి కూడా, కొంతమంది గతంలో పనిచేసినటువంటి ఒకరిద్దరు మీ పార్టీ నడిపించినటువంటి అధ్యక్షులే ఆయనను కట్టిపెడతా ఉన్నారు. మా చెప్పు చేతుల్లో పార్టీ నడవాలి కానీ నువ్వెంత అన్నటువంటి తీరుగా కొంతమంది ఉన్నారు అనేది ఆయన యొక్క వాదన. ఉంటుంది ఉన్న మాట వాస్తవమే కావచ్చు, కానీ అది ఎన్నో రోజులు ఆగదు. రామచంద్రరావు వచ్చి 1 ఇయర్ అవుతుంది, ఇంకా 2 ఏళ్ళ టైం ఉన్నది ఆయనకు. ఇంకా 2 ఏళ్ళ టైం ఉన్నది. ఈ 2 ఏళ్ళల్లో అన్నీ పూర్తి అవుతాయని నేను భావిస్తాను. సో జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా ఇప్పుడు గెలిచినటువంటి సీట్లు కూడా గెలవలేదు అనేది కూడా రాజాసింగ్ ఓపెన్గా చెప్తా ఉన్నాడు. ఈ నాయకత్వంలో ఇట్లనే ఉన్నట్టు ఉంటే బీజేపీ పార్టీకి రేపు భవిష్యత్తే కరువు అయిపోయేటువంటి అవకాశం. అంటే రాజాసింగ్ అట్లా ఆలోచించట్లా తప్పులేదు, కానీ పార్టీ అట్లా ఆలోచిస్తుందని నేను అనుకుంటలేను. ఖచ్చితంగా మల్కాజ్గిరి అయితే గెలిచి తీరుతుంది, ఇవాళ హైదరాబాద్ గెలిచి తీరుతుంది. ఈ పాత బస్తీ ఎట్లుంటుందో చెప్పలేము. సో ఏది ఈ పరిస్థితులలో గెలిచేటువంటి అవకాశం ఉన్నదా? మీరు చేసేటువంటి పోరాటాలు కావచ్చు, ప్రజా సమస్యలు పోరాడాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇప్పుడు గవర్నమెంట్ ఎన్నో రకాలైనటువంటి హామీలు ఇచ్చింది, ఫెయిల్యూర్ అయిపోయింది. వీటిపైన కొట్టాట అంతంత మాత్రంగానే ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఎట్లా జిహెచ్ఎంసీ కానీ రానున్నటువంటి భవిష్యత్తులో ఇంకా సమయం ఉన్నది. ఈ సమయంలో సర్దుకుంటుంది. ఈ సమయంలో ఖచ్చితంగా యువకులు పైకి పోతారు. యువకులు నా విజ్ఞప్తి ఏంటంటే మీరేమైనా చదువులు లేకపోతే ఉద్యోగాలు అనుకోవద్దు, రాజకీయాలు కూడా మీయే అని అనుకోవాలి. ఎందుకంటే రాజకీయాలలో కూడా యువత ఉండాలి. స్వచ్ఛమైన యువత ఉన్నప్పుడు మాత్రమే రాజకీయాలు బాగా అవుతుంది. అందుకని మీరందరూ కూడా పాల్గొని ఈ యొక్క జిహెచ్ఎంసీనే కాదు, రేపు రాబోయే రోజులలో తప్పకుండా జమిలీ ఎన్నికలు వస్తాయి. ఈ జమిలీ ఎన్నికలలో మీ యొక్క ఆదరణ లేకపోతే మీ కృషి, మీ లీడర్షిప్ కూడా రావాలని అలాంటి విజ్ఞప్తి. సో చివరిగా మరొక మాట, అంటే ఇది బీజేపీ నేతగా మీరు చెప్పకపోయినప్పటికీ కూడా హార్ట్ఫుల్గా చెప్పాల్సినటువంటి ఒక ఆన్సర్ ఇది. సో కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు చేసినటువంటి ఉద్యమాన్ని మీ మాటల్లో ఒక రాజయ్యగా ఏ విధంగా దాన్ని అభివర్ణిస్తారు, దాని గురించి చెప్పాలంటే 2 ముక్కలు ఏం చెప్తారు? ఒక గడ్డి పోస కూడా బ్రహ్మాస్త్రం అవుతుంది అప్పుడప్పుడు. అది నిన్న చేసిన కాక్రోచ్ జనతా పార్టీ ఒక గడ్డి పోస బ్రహ్మాస్త్రంగా మారింది. ఆ బ్రహ్మాస్త్రం ఎలాగాల ఉండేది కాదు, కానీ ఆ బ్రహ్మాస్త్రం లాంటి కూడా ఒకటి ఉంటుందని అనుకోని పాలకులు మెదలాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రాజయ్య గారు చెప్తున్నటువంటిది. రానున్నటువంటి భవిష్యత్తులో ఖచ్చితంగా బీజేపీ పార్టీదే భవిష్యత్తు అన్నటువంటి అంశంతో పాటు ఎక్కడ కూడా కాక్రోచ్ చేసినటువంటి దీక్ష కావచ్చు, పోరాటాన్ని ఎక్కడ కూడా విభేదించకుండా వాళ్ళు చేసినటువంటి పోరాటం సరైందే. సో ఉందాతనంగా దీనికి బాధ్యత వహించకపోయినప్పుడు కూడా, దాంట్లో ఆయన యొక్క పాత్ర లేనప్పటికి కూడా ధర్మేంద్ర ప్రధాన్ తను ఉందాతనంగా రాజీనామా చేసిండు. భవిష్యత్తులో సైతం కూడా ఏమైనా తప్పులు ఉన్నట్టయితే బీజేపీ పార్టీ సరిదిద్దుకుంటుంది. 1-2 చోట్ల 2 రాష్ట్రాలలో సైతం కూడా బీజేపీ పార్టీ రానున్నటువంటి భవిష్యత్తులో జెండా ఎగరవేసడం ఖాయమన్నటువంటి అంశాన్ని సైతం కూడా చెప్పుకుంటుంది. రాష్ట్రంలో ఇంకా బీజేపీ పార్టీ కలిసికట్టుగా పోరాటం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. చిన్న పెద్ద అన్నటువంటి తేడా లేకుండా కలుపుకుపోయేటువంటి ప్రయత్నం కనుక రామచంద్రరావు గారు కనుక చేసినట్టయితే రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, మరో పక్కన సాధారణ ఎన్నికల్లో జమిలీ ఎన్నికల్లో సైతం కూడా బీజేపీ పార్టీని ఎవరు కూడా అడ్డుకోలేడు అన్నటువంటి అంశాన్ని సైతం కూడా రాజయ్య గారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.